వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. ఇక వివరాలకు వెళ్తే ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు వినడం, పరిష్కరించడం అనే పేరుతో ప్రభుత్వం కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. కానీ ఆ దర్బార్ అంటే ఎక్కువ దుమారం మాత్రం ఇప్పుడు టీడీపీలో వినిపిస్తుంది. ప్రజలతో ఉండాలి అని సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశం కొందరు ఎమ్మెల్యేలకు శాసన శిక్షలా మారింది. ప్రజాసేవ పేరుతో మొదలైన కార్యక్రమం పార్టీతో క్రమశిక్షణ పరీక్షగా మారిపోయింది. పెన్షన్ల పంపిణీకి కూడా హాజరు కాలేదంటూ నోటీసులు అందుకున్న 48 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇది ప్రజా దర్బారా లేక పార్టీ దర్బారా అన్న ప్రశ్న చుట్టూ రాజకీయ చర్చలు మంటలా వినిపిస్తున్నాయి. చంద్రబాబు హెచ్చరికలు క్రమశిక్షణలకు దారితీయాలా లేక అంతర్గత విభేదాల మంటను మరింత రాజేయాలా అన్నది ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రజా దర్బార్ పేరుకి ప్రజల కోసం, కానీ ఫలితంగా టీడీపీ అంతర్గత కదలికలకే వేదిక అవుతుంది. సీఎం చంద్రబాబు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజలతో మమేకం అవ్వాలన్న స్పష్టమైన ఆదేశం ఇచ్చినా కొందరి నిర్లక్ష్యం పార్టీ గడప దాటింది. పెన్షన్ పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల కార్యక్రమాలకు దూరంగా ఉన్న 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం తేలిక విషయం కాదు. క్రమశిక్షణయ శక్తి అన్న నినాదం వెనుక అసలు సందేశం విరుద్ధ స్వరాలపై కఠిన చర్యలే సమాధానమని తేట తెల్లమవుతుంది. తాము అధికారంలోకి తెచ్చిన నాయకుడే ఇప్పుడు పార్టీ శిస్తు పేరుతో కఠిన వైఖరి అవలంబిస్తుండటం కొందరికి అసహనంగా మారింది. ఈ హెచ్చరికల సుడిగాలి టీడీపీని క్రమబద్ధం చేస్తుందా లేక విభేదాల మబ్బును మరింత గాఢం చేస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఒకవైపు ప్రజల దర్బార్లో సేవాధ్వని, మరోవైపు టీడీపీలో శిస్తు దర్బార్లో శబ్దం. సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ. కానీ ఆ దేశం పాటించని 48 మందిపై కఠిన చర్యలు, హెచ్చరికల పార్టీలో అయితే సంచలనం రేపింది. అధికార పార్టీ పాదయాత్రల్లో పెన్షన్ పంపిణీలో కనిపించని ఎమ్మెల్యేలు ఇప్పుడు వివరణ ఇవ్వాల్సిన కసరత్తులో ఉన్నారు. ప్రజాసేవ చేయకపోతే పార్టీ సేవ అర్హతలేంటి అన్న ప్రశ్నతో చంద్రబాబు క్రమశిక్షణ బాట ఎంచుకున్నారు. అయితే ఈ చర్యల వెనుక పార్టీలో విభేదాల గాలి తాకిడి ఉందా లేక నాయకత్వం పునర్నిర్మాణ యాత్ర మొదలైందా అన్నది ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ కోటేశ్వరరావు అనలిస్ట్ అయితే మరింత సమాచారాన్ని క్లుప్తంగా తెలియజేస్తారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఎస్ కోటేశ్వరరావు గారు, మనం ముఖ్యంగా చూసుకుంటే గనక ఇటు కార్యకర్తలకు కావచ్చు, ఇటు పార్టీ కార్యాలయ సిబ్బందికి సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం, హెచ్చరికలు చేయడం, హడావుడి చేయడం ఇదేమీ కొత్తగా జరిగింది కాదు. లేదా ఇంతటితోటి ఆపేసి యాక్షన్ తీసుకుంటారని కూడా మనం ఏమీ చెప్పడానికి కూడా లేదు. గతంలోనే చెప్పారు ఆయన,
నేను గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మారాను అని చెప్పేసి ఒకసారి చెప్పారు. 2014-19లో అధికారానికి వచ్చారు. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాత చంద్రబాబు నాయుడు గారుగానే వ్యవహరించారు. తర్వాత మళ్ళా అదే పాట. లేదు లేదు, నేను గతంతో పోలిస్తే మారాను, ఈసారి భిన్నంగా ఉంటానని చెప్పారు. ఇప్పుడు కూడా అదే కథ. అందుకని ఒకసారి నాన్న పులి కథని మనం గుర్తుకు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు చేసేటువంటి హెచ్చరికలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా అలాంటివి అని చెప్పేసి జనాలు ఆ విధంగా లైట్ తీసుకుంటున్నారు, పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది నా అభిప్రాయం. నిజంగానే అంత సీరియస్ గా ఉండి అంత యాక్షన్ తీసుకున్నట్లయితే మరి తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు ఆ విధంగా బజారెక్కి పార్టీ పరువు తీస్తూ, పార్టీ పరువు కంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పరువు తీస్తూ ఆ విధంగా రోడ్డెక్కి అట్లా మాట్లాడుకునే వాళ్ళు కాదు. దాని మీద కమిటీ వ్యవహారం అంటారు. తీరా కమిటీ వాళ్ళని పిలిచి మాట్లాడిన తర్వాత ఇదిగో రేపే చంద్రబాబు నాయుడు గారు లండన్ నుంచి రాబోతున్నారు, రాగానే ఆయన టేబుల్ ముందు పెడతాము, పెట్టగానే ఏటీఎంలో కార్డు పెట్టగానే యాక్షన్ కూడా బయటకు వస్తుందని చెప్పేసి అన్నట్టుగా మీడియాలో కొన్ని ఛానల్స్ లో ప్రచారం, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని కలిగించారు. ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయనకి నివేదికని ఇచ్చారు, నేను మాట్లాడతానులే పోండి, తర్వాత నేను మాట్లాడి చేస్తానులే పోండి. ఏం మాట్లాడతారు అనేటువంటిది పెద్ద ప్రశ్న. అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేల మీద కానీ లేదా ఎంపీల మీద కానీ పట్టు లేదు అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు పట్టు లేదు అంటే ఒక్కొక్క ఎంపీ 100 కోట్లు 100 కోట్ల పైన, ఒక్కో ఎమ్మెల్యే 25 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత తమ ఖర్చుతో పాటు పార్టీకి నిధులు ఇచ్చి ఇవన్నీ చేసిన తర్వాత ఆ నిధులన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కోటేశ్వరరావు గారు, ఎక్కడో కోటేశ్వరరావు గారు, మనం ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎమ్మెల్యేల తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా మనకైతే సమాచారం ఉంది. మరి దీనిపై మీరేం చెప్తారు? ఎమ్మెల్యేల తీరు గురించే నేను చెప్తా ఉంది. ఎమ్మెల్యేల తీరు గురించి కావచ్చు, మంత్రులు కావచ్చు, మంత్రులకి రేటింగ్ లేకపోతే వాళ్ళ ఫైల్స్ క్లియరెన్స్ తో రేటింగ్స్ ఇట్లాంటి హడావుడన్నీ చేశారు. ఎందుకు చేయాలి అంటే నిజంగా వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లల, లేకపోతే ఇప్పుడు స్కూల్లో హోంవర్క్ చేయకపోతే టీచర్ కనుక గోడ కుర్చీ వేయించినట్టుగా, లేకపోతే బెత్తం దెబ్బలు పనిష్మెంట్ ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక టీచర్ లాగా లేదా హెడ్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నారు. కానీ వీళ్ళు పిల్లలు కాదు, ఆయన హెడ్ మాస్టర్ కాదు ఆచరణలో. అందుకని ఎవరి మాట వినేటువంటి పరిస్థితి లేదు. ఎవరి ఎజెండా వారిదే, ఎవరి సంపాదన వారిదే, ఎవరి దందా వారిదే. ఇప్పుడు ఉదాహరణకు కొలిక్పూడి శ్రీనివాసరావు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుంచి చర్చనీయాంశమైనటువంటి అంశం. మరి ఎందుకని దాదాపు ఏడాదిన్నరకు అవస్థ ఉంది. ఈ ఏడాదిన్నరలో ఇంకా ఆ వివాదం పెరిగి, ఆ రచ్చ పెరిగి మొత్తం కొరకరాన్ని కొయ్యేలాగా వాళ్ళిద్దరు తయారయ్యారు తప్ప ఎక్కడ వాళ్ళు వెనక్కి తగ్గినటువంటి ధోరణులు ఎక్కడ కనపడలేదు. అంటే ఏమిటి? చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం, అంతకుమించి ఏముంటది ఇక. అందుకని రాబోయేటువంటి రోజుల్లో నేను చెప్పినట్టుగా 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు దాన్ని సంపాదించుకోవాలి, దాని మీద వడ్డీని సంపాదించుకోవాలి. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా అంత పెట్టుబడి పెట్టడానికి తెలుగుదేశం పార్టీ అయినా లేదా వైసీపీ అయినా కానీ ఎదురు పెట్టుబడి పెట్టి సీట్లు తెచ్చుకోవాలి తప్ప పెట్టుబడి పెట్టకుండా, డబ్బులు ఇవ్వకుండా సీట్లు ఇచ్చేటువంటి పార్టీ ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేదా తెలంగాణలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. అందుకని ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు? మనం ఇవాళ నిజాయితీగా పనిచేసి, లేకపోతే ఆ పేరుతో ఈ పేరుతోటి డబ్బులు సంపాదించకపోతే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎన్నికల్లో మనకి సీట్ ఇస్తాడనేటువంటి గ్యారెంటీ వాళ్ళకి ఎవరికి లేదు. అందుకని మనం ఖర్చు పెట్టిన దాన్ని సంపాదించుకున్న దానికి 2 రెట్లు పోగేసుకొని పరిస్థితి సజావుగా ఉంటే ఈ పార్టీలోనే మళ్ళా టికెట్ కొనుక్కుందాం. ఒకవేళ ఇది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దుకాణం ఎట్లాగో తెరిచే ఉంటది కనుక ఆ పార్టీలో టికెట్ కొనుక్కుందాం. ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇక్కడ, ఇదే కదా నడుస్తూ ఉంటుంది. అందుకని ఆ విధమైనటువంటి తెగింపుకి ఎమ్మెల్యేలు లేదా ఇతర ప్రజాప్రతినిధులు వీళ్ళంతా వచ్చిన తర్వాత
పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారికి పట్టే ఉంటది, లోకేష్ గారికి పట్టే ఉంటది, సమస్య లేదు. అందుకని ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు. ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు గారు లేకపోతే కేశినేని చిన్ని వ్యవహారం ఏంటి? నా నియోజకవర్గంలోకి మీరెందుకు వస్తున్నారు అని కదా కొలికిపూడి శ్రీనివాసరావు ప్రశ్న. ఆయన నియోజకవర్గం ఏంటి, ఈయన రావటం ఏంటి, ఆయన రావటం ఏంటి? వాళ్ళు ఏమన్నా పాలగాళ్ళు ఇద్దరు? తిరువూరు అనేటువంటి ఏ, దానికి పాలగాడ కొలికిపూడి శ్రీనివాసరావు, లేకపోతే కేశినేని చిన్ని విజయవాడ కాన్స్టిట్యున్సీకి అంటే ఏం లేదు. పంచాయతీలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా తెలంగాణలో, వరంగల్ జిల్లాలో కొండా సురేఖ దంపతులు, అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ నాయకుల మధ్య పంచాయతీ ఏంటి? పంచాయతీ ఏంటంటే డబ్బులు దండుకునే దగ్గర పంచాయతీ. అక్కడ కూడా అంతే, అక్కడ కూడా అంతే. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటివి మరికొన్ని ఉదంతాలు వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యం లేదనేది నా అభిప్రాయం. ఎస్ కోటేశ్వరరావు గారు, దీని పరంగా గనక మనం చూసుకుంటే గనక ఇటు 40 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అదే విధంగా గనక మనం చూసుకుంటే టీడీపీలో అంతర్గత విభేదాలు అనేవి ఇటు బయట పెట్టుద్ది అంటారా, లేకపోతే ఈ పార్టీ ఐక్యతకు అనేది బలపడుతుందంటారా, లేకపోతే బలహీనపడుతుందంటారా? దీని పరంగా గనక మనం చూసుకుంటే ఇప్పుడు 48 ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, లేకపోతే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని గట్టిగా విమర్శించడం లేదు, గట్టిగా అడ్డుకోవడం లేదు, అన్ని ఇలాంటివే కదా, ఈ స్వభావం కలిగినటువంటివే కదా వాళ్ళ మీద విమర్శలు. గతంలో కూడా నోటీసులు ఇస్తామని చెప్పారు, ఏం చేశారు? నోటీసులు ఇచ్చినా అసలు వాటిని పట్టించుకునేది ఎవరు? నోటీసులు దేనికి పనికి వస్తాయి? మనం చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఫిరాయింపు చేసిన దానికే స్పీకర్ కార్యాలయం నుంచి వాళ్ళకి నోటీసులు ఇస్తే అదే దేనికి పనికిరాక ఏదో పెద్ద ప్రహసనంలాగా మారి. అందుకని ఒక పార్టీలో సరిగ్గా పనిచేయలేదని చెప్పేసి నోటీసులు ఇచ్చి ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? యాక్షన్ తీసుకోమనండి. ఒక్క ఎమ్మెల్యే మీద, ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే మీద 48 మందిలో మిగతా వాళ్ళకి భయం ఉండాలి అంటే ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకోమనండి. అటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ లేదా అలాంటి పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీలో ఇవాళ లేదు. మొత్తం అంతా కూడా డబ్బుమయం, పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు, సంపాదించుకునేటువంటి వాళ్ళు హవా నడిపిస్తున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క అదుపు ఎక్కడ ఉంటది? పార్టీ మీద ఉండే సమస్య లేదు. రైట్. ముఖ్యంగా ఇటు కోటేశ్వరరావు గారు మనం గనుక చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హెచ్చరికలు కావచ్చు, ఇటు క్రమశిక్షణ పేరుతో గనుక మాత్రమేనా, లేకపోతే పార్టీలో ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చాలా మందికి అయితే హెచ్చరికలు కూడా జారీ చేశారన్న సమాచారం అయితే మనం అందింది. దీని పరంగా మనం చూసుకుంటే ప్రతిపక్ష శక్తులను కూడా అణిచివేయడానికే ఉపయోగపడతాయి అంటారా? ప్రతిపక్ష సభ్యుల్ని కొత్తగా అణిచేది ఏముంది? ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు, మిగిలినటువంటి కమ్యూనిస్టులు ఏమన్నా ఉన్నా, లేకపోతే ప్రజా సంఘాలు వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళ పాత కేసులన్నీ తీసి అవసరమైనప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. వైసీపీ వాళ్ళ మీద పాత కేసులన్నీ తిరగదోడుతున్నారు, ఏదో ఒక పేరుతోటి తిరగదోడుతున్నారు. అది ఎప్పుడు ఊహించిందే. అది వాళ్ళు అదే పని చేశారు, వీళ్ళు కూడా అదే పని చేశారు. అలా తిరగదోడకపోయేట్లయితే తెలుగుదేశం కార్యకర్తలు లేదా జనసేన కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఎందుకు? మనకు అధికారం వచ్చినందుకు మనల్ని వేధించినటువంటి వాళ్ళని మీరు ఎందుకు వేధించరు అనేటువంటిది ఒత్తిడి తీసుకొస్తారు. అందుకని ఆ ఒత్తిడి తీసుకొచ్చేటువంటి క్రమంలో కొన్ని తప్పులు చేస్తారు. కొన్ని తప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అస్త్రాలను అందించేటువంటి కార్యక్రమం సాగుతుంది. ఉదాహరణకు మొన్న హైకోర్టులో ఒక కేసు వచ్చింది. ఏమిటి? ఒక ఆమె నెల్లూరు శేషగిరమ్మ అనే ఆమె అమరావతి ప్రాంతంలోని రాయపూడి గ్రామానికి చెందిన ఆమె 5 సెంట్ల స్థలం ఇచ్చిందంట. ఏది? మన అమరావతికి 5 సెంట్ల స్థలం ఇస్తే నిబంధనల ప్రకారం నీకేం ఇవ్వాల్సినటువంటి ఏమి లేదు, ఇప్పుడు నువ్వు 5 సెంట్ల స్థలంలో ఉన్నావు, ఆ స్థలం నుంచి ఖాళీ చేస్తావా లేదా అని 90 సంవత్సరాల వృద్ధురాలు ప్లస్ మానసిక వికలాంగురాలైనటువంటి ఆమె మనవరాలు ఉన్నారు. వాళ్ళని బయటికి పంపించేటువంటి కార్యక్రమాన్ని అక్కడ అధికార యంత్రాంగం పూనుకుంటే మరి ఆ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, మంత్రి ఏం చేస్తున్నారు? మరి అన్ని తానే చూస్తున్నటువంటి గతంలో సకల శాఖ మంత్రి అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పేరు వచ్చింది. ఇప్పుడు అదే పేరు సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి, మరి ఆ కాన్స్టిట్యున్సీ ఆ ప్రాంతమే కదా,
అది హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు మొట్టికాయలు వేసి ఒక జడ్జి స్వయంగా తన కారు ఇచ్చి అసలు ఆమె ఎట్లా ఉందో వెళ్ళి చూసి రండి అని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారంటే ఉమ్, మరి అక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? తాడికొండ కాన్స్టిట్యున్సీ అది బహుశా. ఆ తాడికొండ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఏ గుడ్డిగురాలకు పలుతవుతున్నారు? పత్రికల్లో వచ్చింది లేదు, కోర్టులో ఆ న్యాయవాది అయినా, ప్రభుత్వ న్యాయవాది అయినా ఇది మీ తలకు చుట్టుకుంటది, దీన్ని ఏదో విధంగా పరిష్కరించండి, నిబంధనల పేరుతోటి మేము ఆమెకు స్థలం ఇవ్వడానికి వీల్లేదు, టీడీఆర్ బాండ్లు ఇస్తామని. టీడీఆర్ బాండ్లు ఏం చేసుకుంటారు? నాలుగు తీసుకోవడానికి పనికొస్తాయి. ఆ టీడీఆర్ బాండ్లు ఏవో మీరే తీసుకోండి. మీరు తీసుకొని వాళ్ళకి ఒక ఇల్లు ఆ అమరావతి ప్రాంతంలో ఒక ఇల్లు ఏర్పాటు చేయండి. టీడీఆర్ బాండ్లతో ఇల్లు వచ్చేటైతే. అదేవిధంగా మీరే చెప్తున్నారు కదా, P4 పేరుతోటి ధనికులైనటువంటి వాళ్ళ మనసు మార్చి వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించి దారిద్ర్యాన్ని లేపేస్తామని చెప్తున్నారు కదా. ఉమ్. మరి ఒక వృద్ధురాలు 90 ఏళ్ల వృద్ధురాలుగా నన్ను బతకమంటారా, లేకపోతే నన్ను చావడానికి అనుమతిస్తారా అని చెప్పేసి రాష్ట్ర హైకోర్టుని అడిగితే అమరావతి ప్రాంతంలో ఎవ్వరికీ పట్టలేదు అంటే మరి ఏం చేస్తున్నారు ఈ మంత్రులు? ఏం చేస్తున్నారు? మరి ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చేస్తా ఉంది? రైట్. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? కోటేశ్వరరావు గారు మరి కోటేశ్వరరావు గారు ఇటువంటిది కోటేశ్వరరావు చెప్పండి. గారు మీరు చెప్పిన విధంగా మనం గనక చూసుకుంటే ఇటు పెన్షన్ పంపిణీలు వంటి ప్రజాసేవ కార్యక్రమాలకు కూడా కావచ్చు, ఇటు మనం ముఖ్యంగా చూసుకుంటే దీనిపై అభిప్రాయం ఎమ్మెల్యేల అభిప్రాయం కావచ్చు, అదేవిధంగా దీని వెనుక రాజకీయ వ్యవస్థాగత కారణాలు అనేవి ఏమైనా ఉన్నాయంటారా, లేకపోతే ఇది ప్రభుత్వ విధానాల అమలుపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మరి? ఏమీ లేదు. బాధ్యతారాహిత్యం అంటే ఇప్పుడు పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, కాంట్రాక్టులు ఏమి పెద్దగా ఏమీ రావట్లేదు. కాంట్రాక్టులు లేకపోతే ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకి వచ్చేటువంటి డబ్బులేమి రావు. అందుకని ఉన్నటువంటి వాటిలో ఏ విధంగా ఎక్కడ సర్దుబాటు చేసుకోవాలి, ఇసుక దందా ఎలా చేయాలి, మట్టి దందా ఏం చేయాలి, ఇలాంటివే కదా. ఇప్పుడు బాగా ఆదాయ వనరుగా ఉండేటువంటి కాంట్రాక్టులు ఇట్లాంటివి లేనప్పుడు ఇసుక దందా, ఆ ఇసుక దందా దగ్గర పేచీలు. అదేవిధంగా గవర్నమెంట్ విధానంలో భాగంగా ప్రభుత్వం నిర్వహించేటువంటి మద్యం దుకాణాల షాపులు బదులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ప్రైవేట్ వాళ్ళు మరి ఎమ్మెల్యేలు అనుచరులుగానో లేకపోతే వాళ్ళుగా ఉంటాం, లేదా ఎమ్మెల్యేలు కాకపోయినా కానీ సీసాకి ఇంత మాకు ఇవ్వాలని చెప్పేసి ఒక ఎమ్మెల్యే గతంలో రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఒక నాయకుడు హుకుం జారీ చేశాడు కదా, తెలుగుదేశం నాయకుడు. అందుకని అటువంటివన్నీ అవే సాగుతున్నాయి ఇప్పుడు. ఆ దందాలు, ఆ చిల్లర దందాలు అవి సాగుతున్నాయి. ఎందుకంటే కాంట్రాక్టులు లేవు, పనులు లేవు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేవు, చేసేదేవి లేదు. అందుకని ఈ విధమైనటువంటి చిల్లకొట్టుడికి అలవాటు పడిన తర్వాత ఎవరి మీద అడుగుతుంది? మరి నిజంగా ఆ హైకోర్టుకు వచ్చి హైకోర్టులో విచారణ జరిగి హైకోర్టు న్యాయమూర్తి ఆ మహిళకి ఆ పరిస్థితి ఎట్లా ఉందో చూసి రండి అని పంపించేంత వరకు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? సిఆర్టీ అధికారులు ఏం చేస్తున్నారు? లేకపోతే వాళ్ళని పర్యవేక్షించేటువంటి మంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. 48 మంది ఎమ్మెల్యేలకు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి యాక్షన్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరి నారాయణ మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి? ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? చీమ చిట్టుకుపోయిన ప్రతిదీ తెలుస్తుంది కదా. ఎక్కడన్నా ప్రతిపక్షానికి చెందినటువంటి వాళ్ళు పోస్ట్ పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా వెతికి పట్టి మరి కేసులు పెడుతున్నారు కదా. మరి ఈ కేసులో ఎందుకని స్పందించలేకపోయారు? వీళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా రాబోయే రోజుల్లో తలెత్తుతాయి. అందుకనే నేను చెప్తున్నా, ప్రభుత్వం మీద, అధికార యంత్రాంగం మీద, ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి పట్టు లేదు. ఆయన కుమారుడు, ఆయన వాళ్ళకి పేరు తెచ్చేటువంటి పెట్టుబడుల పేరుతోటి అటు తిరిగి ఇటు తిరిగి అవన్నీ తిరగాల్సిందే, మంచిదే కాదంటలా. కానీ ఎంతవరకు వస్తాయి ఏమిటనేటువంటిది సందేహమే. వాటి మీద ఉన్నటువంటి కేంద్రీకరణ మిగిలిన వాటి మీద లేదు. అదే చివరికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి, జనసేనకి కుదిబండగా మారినా కూడా ఆశ్చర్యం లేదనేది నేను చెప్పవచ్చు. రైట్. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మనం గనక చూసుకుంటే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి పింఛన్లు కావచ్చు, సీఎం ఆర్ఎఫ్ కావచ్చు, ఇలా చెక్కుల పంపిణీలో పాల్గొనాల్సిందే అంటూ కూడా స్పష్టీకరణ కూడా చేయడం జరిగింది కదా సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు? మరి ప్రతి నెల జరిగేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ప్రతి నెల సంవత్సరానికి ఒకసారి తద్దినం అంటే ఓకే, ప్రతి నెల తద్దినం, ప్రతిరోజు తద్దినం
ఆ పేరుతోటి ప్రచారం చేసుకుంటా వెళ్తే గ్రామాల్లోకి వెళ్ళేట్లయితే పోయిన నెల నువ్వే ఇచ్చావు, ఇప్పుడు నువ్వే ఇచ్చావు, మిగతా పనుల సంగతి ఏమిటో అని అడిగితే గ్రామీణులు లేదా పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఉమ్, అందుకని వెళ్ళడానికి సిగ్గుపడుతున్నానేమో బహుశా. ఉమ్, సమాధానం లేకపోతే మరి జనం అడిగేటువంటి వాడిని జనం మామూలుగా అడగరు కదా. ఉమ్, గల్లా బట్టి అడుగుమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్ జారీ చేశారు కదా. నేను కూడా అదే అడుగుతాను, గల్లా బట్టు నిలదీస్తాను నేను అని చెప్పారు కదా. మరి ఆ స్ఫూర్తితోటి జనం ఎమ్మెల్యేలని లేదా మంత్రుల్ని వీళ్ళందరినీ గల్లా పట్టుకుంటే వాళ్ళు పరువేంగా. అందుకని పరువు పోగొట్టుకోవడం ఎందుకు? పని చేయడానికి డబ్బులేమి లేవు, పరువు అక్కడ అదే అండి కోటేశ్వరరావు గారు, మంత్రులు కావచ్చు ఇటు ఎమ్మెల్యేలను కావచ్చు తప్పనిసరిగా పాల్గొనాల్సిందే అంటూ కూడా ఆదేశాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది కదా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అందుకని చూద్దాం. ఇప్పుడు గతంలో లేని దానికి ఇప్పుడు సార్ గట్టిగా చెప్పారు అంటున్నారు. చూద్దాం, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇటు ఎమ్మెల్యేలకు కావచ్చు ఇటు మన సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా అనేది ఎమ్మెల్యేలకు కావచ్చు ఇటు వీళ్ళందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. తప్పనిసరిగా పాల్గొనాల్సిందే అంటూ కూడా గట్టి నిర్ణయంతో అయితే తెలియజేయడం జరిగింది. అందుకనే ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెప్పులు కావచ్చు, లేకపోతే పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకోవాలి. ప్రచారం చేయండి పార్టీకి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బాగా పనిచేస్తున్నారు అని చెప్పేసి భజన చేయండి అని చెప్పడం తప్ప ఏం చెప్తారు? ప్రతి నెల పెన్షన్లు 4,000 ఇస్తున్నారు, మంచిదే, అయిపోయింది. సీఎంఆర్ఎఫ్ అవసరమైనటువంటి సాయం చేస్తున్నారు, మంచిదే. ఇప్పుడు తెలంగాణలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల మీద వచ్చినటువంటి విమర్శ ఏంటి? కమిషన్ అడుగుతున్నారని ఎమ్మెల్యే. మరి అక్కడ కూడా అట్లాంటి దందా ఏమైనా ప్రారంభమైందా? తెలియదు, మనకు తెలియదు కదా. అందుకని ప్రతిసారి అవే జరిగేటువంటి దానికి సంవత్సరానికి ఒకసారి అంటే ఓకే, వెళ్తారు, చేస్తారు. ప్రతిసారి వెళ్ళి మమ్మల్ని పొగడండి, మాకు భజన చేయండి, ఎదుటి వాళ్ళని తిట్టండి, ఇదే కార్యక్రమంగా కనుక పెట్టేట్లయితే ఎమ్మెల్యేలకు పరువు ఉండదు గ్రామాల్లో. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అంతకు మించి ఏదన్నా యాక్షన్ తీసుకుంటే మిగిలినటువంటి ఇదిగో ఈ ప్రాజెక్టు, లేకపోతే ఈ రోడ్డు, లేకపోతే ఈ లిఫ్ట్ ఇరిగేషన్, ఇటువంటివన్నిటిని మీరు శంకుస్థాపన చేయండి, ప్రారంభాలు చేయండి అని చెప్పేసి ఎందుకు చెప్పరు? ఎంతసేపటికి పెన్షన్ల గురించో, లేకపోతే సీఎంఆర్ఎఫ్ చెక్కుల గురించో, లేకపోతే ఇట్లాంటివి తప్ప మిగిలిన వాటి గురించి పని చేయమని ఎందుకు చెప్పరు? ఎందుకంటే ఈ పనులు జరగట్లేదు. అవి పనులు జరగట్లేదు. జరగని వాటిని గురించి ఏం చెప్తారు? వీళ్ళు ఏం చెప్తారు? అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు చెప్తే అభాస్పాలు అవుతారు గ్రామాలు. అంతేనండి. ఎందుకని ఎమ్మెల్యేలకు ఉండే సమస్య ఎమ్మెల్యేలకు ఉంది. రైట్ కోటేశ్వరరావు గారు, ఇటు మనం చూసుకుంటే ఈ ప్రజా దర్బారును అయితే పార్టీ దర్బార్గా మార్చడం ఇటు టీడీపీ కావచ్చు, టీడీపీ ఎన్నికల ప్రచారంలో కనుక మనం చూసుకుంటే ఈ వ్యూహానికి ఎలా సంబంధం అయ్యి ఉండవచ్చు అంటారు? అదేవిధంగా ఇది ప్రతిపక్ష పార్టీలకు అవకాశాలు కల్పిస్తుంది అంటారా, లేకపోతే అవకాశాలు కల్పించడానికి కోసమే ఇలా మార్చడం జరిగింది అంటారా? ఇప్పుడు ప్రజా దర్బారు అంటే పార్టీలతో నిమిత్తం లేకుండా ఎవరైనా సమస్యల గురించి వివరించాలి, అదే కదా. మరి పార్టీలతో సమస్యల నిమిత్తం లేకుండా ప్రజా దర్బారు దాకా రావాల్సినటువంటి పనేముంది? గ్రామాల్లో సచివాలయాలు ఉన్నాయి, ఇంటర్నెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి అక్కడ ఏం చేస్తున్నాయి సచివాలయాలు? ఏం చేస్తున్నాయి? సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారు? వాటిని పని చేయించనివ్వకుండా అక్కడ ఎవడు పట్టించుకోకపోతేనే కదా ప్రజా దర్బార్లకు జనం వచ్చేది. అక్కడే పట్టించుకునేటువంటి వాళ్ళు ప్రజా దర్బార్లో, మళ్ళీ ప్రజా దర్బార్లో వచ్చినటువంటి దరఖాస్తులను ఎవరికి పంపించాలి? ఆ ఎంఆర్ఓకో, లేకపోతే ఆ గ్రామ సచివాలయానికో, ఆ జిల్లాకి పంపించాలి. ఏమవుతుంది? ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పోస్ట్ మ్యాన్ డ్యూటీ తప్ప ప్రజా దర్బార్లో ఏం పరిష్కారం అవుతాయి? పరిష్కారం అయ్యే సమస్య లేదు. ఆ పరిష్కారం అయ్యేట్లయితే గ్రామాల నుంచి జనం రావాల్సినటువంటి అవసరం ఉంది. సచివాలయ వ్యవస్థ ఉండి మొత్తం పాలన అంతా జనానికి వచ్చిన తర్వాత అక్కడే ఆ దరఖాస్తు ఇవ్వాలి. అక్కడే దరఖాస్తు ఇస్తే వాళ్ళే పరిష్కరించాలి. ఇది కదా దాని యొక్క మోటివేషను. అంటే గ్రామ సచివాలయ వ్యవస్థ విఫలమైంది, గ్రామాల్లో పట్టించుకునే వాళ్ళు లేరు, మండలాల్లో పట్టించుకునే వాళ్ళు లేరు, జిల్లాల్లో పట్టించుకునే వాళ్ళు లేరు. ప్రజా దర్బార్లో పట్టించుకునేది ఎవరికా? రైట్ కోటేశ్వరరావు గారు, రైట్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
చూశారు కదండి కోటేశ్వరరావు గారు అయితే ఈ ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు వినడం కావచ్చు, పరిష్కరించడం అనే పేరుతో ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది? ఈ 40 మంది ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది? అసలు వీరిపై చర్యలు తీసుకోవడం లేదా, లేదంటే ఈ ఎమ్మెల్యేలు సరిగా వర్క్ చేయడం లేదా అనేది దానిపై అయితే మన కోటేశ్వరరావు గారు చాలా క్లుప్తంగా వివరణ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. చూసారు కదండి, ఇది అండి ఇవాల్టి స్పెషల్ ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.